ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్నో మిస్టీరియస్ కేసులను సాల్వ్ చేసిన ఈ సంస్థ ఈ విషయాన్ని మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. ఆ విషయం ఏంటంటే, ఒక ప్యాసింజర్ ఏరోప్లేన్ ఎక్కాడు, ప్లేన్ని హైజాక్ చేసి డబ్బులను డిమాండ్ చేశాడు, తీసుకున్నాడు కూడా. ఆ ప్లేన్ రన్నింగ్లో ఉండగానే 10,000 అడుగుల ఎత్తులో నుండి పారాచూట్లతో దూకేశాడు. అంతే. ఇంతవరకు కనీసం అతను ఎవరు అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ మిస్టరీ గురించే ఈ వీడియోలో చెప్తాను. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్వరం. ఈ మిస్టరీ వీడియోలోకి మీకు స్వాగతం. అది 1971 నవంబర్ 24 అమెరికాలోని ఓరెగన్ పోర్ట్లాండ్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అతను 6 అడుగులు ఉంటాడు, 40 సంవత్సరాల వయసు ఉంటుంది. బ్లాక్ షర్ట్, బ్లాక్ టై, ఓవర్ కోట్, షూస్, చేతిలో ఒక సూట్ కేస్. అచ్చం ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు. వాషింగ్టన్లోని సియాటల్ వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్కు సంబంధించిన ప్లేన్లో ఒక టికెట్ కొనుక్కున్నాడు. అప్పటిదాకా ప్లేన్లో ఉన్న 305 ప్యాసింజర్లలో అతను కూడా ఒకడు. అతనికి కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. ప్లేన్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే ఫ్లైట్ అటెండెంట్ను పిలిచి బిస్కెట్, సోడా కావాలని అడిగాడు. కొన్ని నిమిషాల్లో విమానం స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ అటెండెంట్ అతను అడిగింది తెచ్చి ఇచ్చింది. వాటిని తీసుకొని ఆమె చేతిలో ఒక స్లిప్ పెట్టాడు. అతను ఆ స్లిప్ చదివిన తర్వాత ఆమె భయంతో బెదిరిపోయింది. పక్కనే కూర్చోమని సైగ చేశాడు. ఆ స్లిప్లో ఉన్నది నమ్మేందుకు అతని సూట్ కేసును ఓపెన్ చేసి చూపించాడు. అందులో 2 ఎరుపు కడ్డీలు, రకరకాల వైర్లు చుట్టి ఉన్నాయి. అవి బాంబులే అని కన్ఫర్మ్ చేసుకొని ఆమె మరింత వణికిపోయింది. ఆమెతో పేపర్ తీసుకొని నేను చెప్పింది రాసుకో అని చెప్పాడు. ఆమె వణుకుతూనే అతను చెప్పింది రాసుకుంది. నాకు 5 గంటల లోపల $2 లక్షల, ప్రస్తుత వాల్యూ ప్రకారం $1.2 మిలియన్, ఆ మొత్తం $20 నోట్లలో కావాలి. అలాగే 2 ఫ్రంట్, 2 బ్యాక్ పారాచూట్లు కావాలి. ప్లేన్ ల్యాండ్ అవ్వగానే ఫ్యూయల్ నింపడానికి ట్యాంకర్ రెడీగా ఉండాలి. తేడా వస్తే బాంబు పేలుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఫ్లైట్ అటెండర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆఫీసర్లు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని అతను చెప్పినవన్నీ రెడీ చేశారు. ప్లేన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అతను చెప్పినవన్నీ రెడీ అయిన తర్వాత కొంతమందిని దింపడానికి ఒప్పుకున్నాడు. 36 మందిని దింపి ఫ్యూయల్ నింపమన్నాడు. అతను చెప్పింది చేశారు ఆఫీసర్స్. మిగిలిన వారు విమానంలో ఉండగానే ఆ విమానం టేక్ ఆఫ్ అయింది. సిటీ మీదుగా 10,000 కిలోమీటర్ల ఎత్తులో ప్లేన్ను నడపమన్నాడు. ఎదురు చెప్పకుండా పైలట్లు కూడా అతను చెప్పింది చేశారు. నైట్ 8 దాటిన తర్వాత సియాటల్, రేనో మధ్య ఒక చోట విమానం వెనక డోరు ఓపెన్ చేయించి పారాచూట్ల సహాయంతో డబ్బు తీసుకుని ప్లేన్ నుండి దూకేశాడు. ఇంకా అంతే. 50 సంవత్సరాలుగా అతను ఏమయ్యాడు అనేది ఎవరికి తెలియదు. చివరికి అతని పేరు కూడా అబద్ధమని తెలిసింది. అతను డాన్ కూపర్గా టికెట్ కొనుక్కొని విమానంలో ట్రావెల్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత మీడియా అతనికి డీబీ కూపర్గా పేరు పెట్టింది. అతను విమానంలో ఉన్నంతసేపు డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎఫ్బిఐ చరిత్రలోనే ఎక్కువ కాలం ఇన్వెస్టిగేషన్ కొనసాగిన ఇన్సిడెంట్ ఇది. ఈ ప్లేన్ను హైజాక్ చేసిన కూపర్ను మొదట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న పారాట్రూపర్ అనుకున్నారు. కానీ నిజానికి అతను ఎక్స్పీరియన్స్ ఉన్న పారాట్రూపర్ కాదని తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 5 సంవత్సరాల్లో దాదాపు 800 మందిని ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ వారిలో కూపర్ లేడని తెలిసింది. చివరికి అతను చనిపోయాడని అనుకున్నారు. ఎందుకంటే అతడు దూకాడని ఊహిస్తున్న ప్రాంతంలో 200 మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ల్యాండ్ అవ్వడం కష్టమని తేల్చారు. 1980లో అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయికి $5,800 ఉన్న ఒక ప్యాకెట్ దొరికింది. దాంట్లో అన్ని $20 నోట్లే ఉన్నాయి. కూపర్ తీసుకున్న నోట్ల సీరియల్ నెంబర్కు ఈ ప్యాకెట్లో దొరికిన కరెన్సీ నోట్లకు మ్యాచ్ అయ్యింది. చాలా కాలం ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఇదొక్కటే. దాంతో 2016లో ఈ కేసును అఫీషియల్గా క్లోజ్ చేశారు ఎఫ్బిఐ వాళ్ళు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మొత్తానికి ఏదో ఒకటి చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.